కానీ పిల్లల కొద్ది మేకప్ వేసుకుంటారని చెప్పేసి కొన్ని మాట్లాడారు. సో మాటల పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారిని అనటం మాత్రం చాలా రాంగ్. చాలా ఆ విషయాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎవరవనే కానీ ఏదవనే కానీ ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామి, ఒక దళిత మహిళ, ఒక చిన్నప్పటి నుంచి కూడా పొలిటికల్ గా ఆవిడ కష్టపడి పైకి వచ్చింది. ఈ రోజు ఆ కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఆవిడని పట్టుకుని అమర్నాథ్ అనేవాడికి నోటి ఎక్కువ. వీడి ఫస్ట్ నుంచి అంతే. వీడి శాఖ ఒకటి శుభ్రంగా చేసుకోవాలి. గతంలో ఐటీ శాఖ ఒకటి ఉండేది కదా. నేను చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతాను, కానీ ఒక దళిత మహిళ అయ్యుండి, మహిళా మూర్తి అయ్యుండి ఆవిడ నేను మేకప్ గురించి మాట్లాడావంటే నేను అరే తొరే అనాల్సి వస్తుంది. అంటే దీనికి వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు. ఇప్పుడు అనిత గారిని అన్నప్పుడు మీరు అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి ఒకప్పుడు రోజా గారిని, రజనీ గారిని మీ వాళ్ళు కూడా చాలా మాట్లాడినారు. అప్పుడు మీకు ఒక ఆడపిల్ల అని చెప్పేసి గుర్తుకు రాలేదా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు రోజా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ప్రతి రోజు మనం ఒక దేవుణ్ణి ఎలా దండం పెట్టుకుని మనం నిలుస్తాము, అలాగే దేవుణ్ణి తలుసుకుని ఎలా పడుకుంటాము, అలాగే పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ లేదే రోజా బతకలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కువ కాలం రోజా పవన్ కళ్యాణ్ గారు తలిస్తేనే రోజాకి కొంచెం ఆయుష్ పెరుగుతా ఉంటుంది ఆ టైపు. అందుకని దాని విషయంలో ఒకసారి స్పందించాడు ఆయన. అర్థమైందా? మిగతా వాళ్ళని ఎవరు నల్ల నాకు తెలిసి ఎవరన్నా మేకప్ విషయాలు అన్న వాళ్ళు నార్మల్ వ్యక్తులు వాళ్ళు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ పదాన ఉన్న ఆవిడ యాక్షన్ తీసుకుంటే అరే మీ పార్టీ మొత్తం జైల్లో ఉండాలి. అట్లాంటి పరిస్థితిలో మీ పార్టీ ఉంది. ప్రతి ఒక్కడో తప్పు చేస్తున్నారు. తప్పు చేయనోడు ఎప్పుడో లేడు. అర్థమైందా? ఎన్డీఏ గవర్నమెంట్ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే మొత్తం జైలు శిక్ష అనుభవించాల్సిన. సార్, ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎట్లా అంటే మీరు ఆమె వృత్తి పరంగా ఆమె ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు దాని గురించి విమర్శించండి, అడగండి, కానీ వ్యక్తిత్వంగా వెళ్ళేసి కట్టుబొట్టు గురించి మాట్లాడడం తప్పు అని చెప్పేసి అన్నారు. ఆయన మాటలకు మీరు వీళ్ళు ఏంటంటే వృత్తి పరంగా కానీ పరిపాలన పరంగా కానీ మాట్లాడటానికి హక్కు లేదు, రైట్స్ లేవు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం హామీలు ఇచ్చిందో అవన్నీ చేస్తుంది. అవి కాకుండా ఇంకా చాలా చేస్తున్నారు ప్రజలకి, ప్రభుత్వానికి, విద్యార్థులకి, ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకి చాలా ఎన్డీఏ గవర్నమెంట్ చేసుకొస్తుంది. అర్థమైంది? వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పార్టీకి ఉన్నదని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు? వాళ్ళకి ఎవరు చేశాడా? ఎలా అడిగితే పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తప్పుకుంటే మనం అధికారంలోకి వచ్చేయచ్చు. పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే ఇలా. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు కాదు కదా, 20 ఏళ్ళు కాదు కదా, ఆయన చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. ఒక మాట ఇచ్చాడంటే ఆయన ఇది నిర్ణయించుకుంటాడు పక్కాగా. అలాగే జగన్ ని ఆదగపాతాలని తొక్కుతానన్నాడు, తొక్కాడు. అర్థమైందా? అట్లాంటిది ఆయన ఏది అన్నాడో అది చేసి తీరతాడు. అది